నమస్తే అండి. నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ టు ప్రేమ్ సదన్. టుడే స్పెషల్ ఆలూ టిక్కీ. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని 1/2 లీటర్ వాటర్ పోసుకుందామండి. రెండు బంగాళాదుంపలు కుక్కర్లో ఉడకబెట్టుకుందామండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. స్టవ్ వెలిగిస్తున్నాను. బౌల్ తీసుకుని ఉడికించిన బంగాళదుంపలకి పీల్ తీసేసి ఇలా తురుముకుంటున్నానండి. తురిమేసుకున్నామండి. ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1 స్పూన్, సన్నగా తరిగిన ఆనియన్స్ 2 స్పూన్లు, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, 4 స్పూన్లు బొంబాయి రవ్వ, 4 స్పూన్లు బియ్యం పిండి, సాల్ట్ స్పూన్ కారం, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, ధనియాల పౌడర్ స్పూన్, చాట్ మసాలా 1/2 స్పూన్, నిమ్మకాయ రసం 1 చెక్క, వీటన్నిటినీ కలుపుకోవాలండి. ఇలా ముద్దలాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 1/2 అవర్ ఉంచాలి. 1/2 అవర్ తర్వాత మూత తీసి చేతికి ఇలా నూనె రాసుకోవాలండి. ముందు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఈ రీతిగా అత్తుకుంటూ టిక్కీల్ని చేసుకోవాలి. ఇలా అన్ని ఆలూ టిక్కీలు చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత టిక్కీలను ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెడితే టిక్కీలు మాడిపోతాయండి, లోపల ఉడకవు. సిమ్లో పెడితే నూనె పీల్చేస్తాయి. అందుకని మీడియంలో పెట్టి వేయించుకోవాలి. క్రిస్పీగా వేయించుకోవాలండి. వేగిపోయినాయండి, మంచి కలర్ వచ్చినాయి. తీసేసుకుందాం. ఈ ఆలూ టిక్కీలకి మంచి టేస్టీ చట్నీ తయారు చేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకుని 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. గ్రీన్ చట్నీ రెడీ అయిపోయిందండి. నిమ్మరసం కలుపుకుని బౌల్లోకి తీసుకుందాం. ఆలూ టిక్కీ రెసిపీ రెడీ అయిపోయిందండి. దీనికి కాంబినేషన్గా గ్రీన్ చట్నీ, టమాటా సాస్. ఈ టిక్కీలు లోపల ఎలా ఉన్నాయో చూద్దామండి. అబ్బా, బాగా ఉడికినాయండి. ఈ టిక్కీల్ని గ్రీన్ చట్నీతో టేస్ట్ చేద్దామండి. మిగిలిన ముక్క టమాటా సాస్తో టేస్ట్ చేద్దామండి.
సూపర్గా ఉందండి.